ఒక్కొక్క చెల్లెకు ఇలా కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000 బాకీ పడ్డట్టు కాదా? ఇవాళ అవ్వా తాతల ఓట్లు అడగాలంటే ఈ కాంగ్రెస్ ఓటు 8,000 ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. 8,000 బాకీ పడ్డట్టా పడదట్టా? ఇంకా ఘోరం ఏంటంటే మా రామగౌడ్ యాద్ చేస్తుండు, మధ్యలోనట జనవరి నెల ఒక 2,000 ఆయన తెగొట్టిరట, ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిరట. పోయినా జనవరిలో అంటే ఎట్లున్నదంటే వెనకటికి కూడా అన్నట్టు చూడు, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. ఈ 4,000 ఆశపడితే జనవరిలో 2,000 కొట్టింది. ఇగో ఇది కాంగ్రెస్ వాళ్ళ నీతి. ఇప్పుడు ఎందుకు వేయాలి అవ్వా తాతలు? మోసం చేసింది కాంగ్రెస్. ఆ వీడియోలు చూపించి బాండ్ పేపర్లు చూపించి ఇవాళ జనంతో ఓట్లు వేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోసం కాదా? చీటింగ్ కేసు ఎవరి మీద పెడతాం? ఎవడైతే నమ్మించి మోసం చేస్తాడో వాళ్ళను చీటర్ అంటారు, వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. అదే విధంగా అక్క చెల్లెళ్ళు వాళ్ళను కూడా మోసం చేసింది. జర చూపిబై. ఇంటాయన దగ్గర నగలు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. పడ్డాయే ఎవరింట్లోనన్నా? మీ ఇంట్లో ఎవరికన్నా వచ్చినాయే? మరి ఇది మోసం కాదా? ఇలా ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన 1,42,00,000 మంది అక్క చెల్లెలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా ప్రతి అక్కకు చెల్లెకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డది. బిడ్డ కాంగ్రెస్ నాయకులారా, రేపటి ఎన్నికల్లో వచ్చే ముందు మీరు బాకీ పడ్డ 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఊర్లలోకి రావాలి. లేకపోతే మా అక్క చెల్లెలు సీపులు పట్టుకొని తయారుంటారు. జాగ్రత్త. ఈ 10,000 మోసం చేయలే. ఏమన్నా డిసెంబర్లో ఇస్తాడట, చుట్టం వస్తే దావత్ చేయొచ్చట. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు చేస్తాం దా బిడ్డ, ఊళ్ళలోకి రాండి, మీకు చేస్తాం లగ్గం. ఇక రెడీగా ఉంటారు మా అక్క చెల్లెలు. ఇది మోసం కాదా? ఎన్ని ఇంకా తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇద్దరు గది కూడా చూపిబై. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణ. మా చంద్రగౌడ అని అంటుండు, తులం బంగారం ఏమో కానీ కళ్యాణ లక్ష్మి బంద్ అయిందన్న అంటుండు. నిన్నయాలు అవి కూడా బంద్ అయిందట, అవి కూడా వస్తలేవట. అంటే ఎవరైనా అక్క చెల్లెలు ఏమనుకున్నారు? తులం బంగారం అంటే సెంటిమెంటే. ఇత్తడేమో నిజంగా నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్ కు, ఈ గెలవంగానే ఎగబెట్టారు. ఇలా కేసీఆర్ ఉండగా ఏమన్నా ఓట్ల కోసం చెప్పినాడే? మనం ఎలక్షన్లలో చెప్పలే. గెలిచినాక మొదలు ఎస్టీలతో స్టార్ట్ చేసిండు. 4 రోజులైనాక బీసీలకు ఇచ్చిండు. ఇంకా 4 రోజులైనాక కులం లేదు, మతం లేదు, గరీబోళ్ళ ఇంట్లో ఎవరింట్లో పెళ్లైనా 1,00,000 రూపాయలు ఇస్తానిచ్చిండు కేసీఆర్. ఒక పెళ్లా 2 పెళ్లిలా 13 లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి కింద మన బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేసింది. వీళ్ళు చూసిండు రేవంత్ రెడ్డి, ముసలోళ్ళంతా కేసీఆర్కే, ఆడోళ్ళంతా కేసీఆర్కే ఉన్నారనుకున్నాడు. వాళ్ళకు 4,000 ఇస్తాను మోసం చేసిండు, మహిళలకు 2,500 అన్నాడు, పెళ్లికి తులం బంగారం అని సెంటిమెంట్ చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేయలేదా? మొన్న ఎప్పుడో పేపర్లో చూసిన, కాంగ్రెస్ వచ్చినాక 3 నెలల్లో బంగారం ధర 15% పెరిగిందట.